హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. సో బేసికలీ నేను ఒక 92 కేజెస్ ఉంటుండే 2 years బ్యాక్. 92 కేజెస్ నుంచి 69 కేజెస్కి దిగినాక నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. లైక్ కట్టపులలా అయిపోయావేంట్రా, ఇంత సన్నగా అయిపోయావేంట్రా అని. సమ్వేర్ ఐ ఫెల్ట్ కొంచెం ఇన్సల్ట్ అయ్యా. బట్ అనుకున్నా, ఏంటి మరి మనం ఎంత బక్కగా ఉన్నామా, మనం మరీ అంత స్లిమ్గా కనిపిస్తున్నామా, ఇదే కదా అవ్వాలనుకుంది, ఇలా ఉన్నప్పుడు లా ఉన్నామని ఎక్కిరించారు అని అనుకుని ఐ డిసైడెడ్ సంథింగ్. మరీ బక్కగొద్దు, మరీ లాగొద్దు, సమ్వేర్ లీన్ బల్కింగ్లోకి వెళ్దామని అనుకున్నా. ఆ తర్వాత జిమ్ స్టార్ట్ చేసా, మళ్ళీ లీన్ బల్కింగ్ కోసం. స్టార్ట్ చేశాక నేను చేసేది ఏదో అందరికీ చూపిస్తూ చేస్తే బాగుంటుంది కదా అనుకొని ఐ స్టార్టెడ్ 30 days సిరీస్. ఆ సిరీస్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. సో ఆ 30 daysలో ఈచ్ అండ్ ఎవ్రీ డే చాలా క్లీన్ డైట్ మెయింటైన్ చేస్తూ అండ్ ఈవెన్ మై ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ కన్సిస్టెంట్. ఎక్సర్సైజ్ కూడా కన్సిస్టెంట్గా చేస్తూ Day 1 నుంచి Day 30కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాను అనేది ఆ సిరీస్. సో ఈ 30 days స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ చేశా, ఇన్ బిట్వీన్ కొన్ని మిస్టేక్స్ చేశా, లాస్ట్లో కూడా కొన్ని థింగ్స్ రియలైజ్ అయ్యా. సో ఈ థింగ్స్ అన్నీ కంబైన్ చేసి ఒక 30 daysలో నేను చేసిన బెస్ట్ థింగ్స్ ఏంటి, వర్స్ట్ థింగ్స్ ఏంటి అన్నీ ఒక సమ్మరీ చేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను నేర్చుకున్న పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ చేయాలి. ఎలాంటి కండిషన్స్ ఉన్నా సరే స్టార్ట్ చేయాలి. బ్రో నా దగ్గర పీనట్ బటర్ లేదు బ్రో, ప్రోటీన్ లేదు బ్రో, సరైన యాక్సెసరీస్ లేవు బ్రో, March 1st వస్తే స్టార్ట్ చేస్తా బ్రో, మా బామ్మ చచ్చిపోతే స్టార్ట్ చేస్తా బ్రో, గీ సొల్లంతొద్దు. నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే ఎట్లయినా సరే ఆ రోజు స్టార్ట్ చేసేయాల్సిందే. పోనీ జిమ్మే లేదంటావా, ఇంట్లోనైనా స్టార్ట్ చేయి. పుషప్స్ చేయి, పుల్అప్స్ చేయి, ఇంకేమైనా కుదిరితే అవి చేయి, సిటప్స్ చేయి, యాప్స్ మీద వర్క్ పెట్టు, కానీ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా నేను కూడా అఫ్కోర్స్ మిమ్మల్ని అనడం కాదు, నేను కూడా అదే మైండ్ సెట్ తోటి ఉండేటోడిని. లైక్ మనాలి ట్రిప్ అయిపోతే స్టార్ట్ చేద్దాంలే, తర్వాత March 1st వస్తే స్టార్ట్ చేద్దాంలే ఎందుకు అని. బట్ ఒక పాయింట్ దగ్గర రిలీజ్ అయిపోయా. ఇన్ని ఇయర్స్ నేను ఇలాగే మిస్టేక్ చేస్తూ వచ్చాయి కాబట్టి నా ప్రోగ్రెస్ ఎక్కడికి రాలేకపోయింది. సో యూ షుడ్ నాట్ డూ ద సేమ్ మిస్టేక్ అగైన్ అని అనుకొని ఆ రోజు నా దగ్గర స్టార్ట్ చేయడానికి నా దగ్గర ప్రోటీన్ లేదు, అప్పటికప్పుడు డైట్ లేదు, ఈవెన్ నా దగ్గర ఉన్న సేవింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అప్పటికే. March 5th అరౌండ్ టైంకి మా డాడీకి శాలరీ వస్తే అప్పుడు నాకు నా పాకెట్ మనీ పంపించాలి. అప్పటి వరకు కూడా నా దగ్గర మనీ లేవు, నా డైట్కి ప్రాపర్ ఎక్స్పెన్సెస్ పెట్టడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండే. అయినా సరే స్టార్ట్ చేశా. ఈవెన్ నా 30 days సిరీస్ చూస్తే ఒక ట్రాక్ ప్యాంట్ ఉంటుంది. ఆ ట్రాక్ ప్యాంట్ వేసుకొని 30 రోజులు నడిపించిన. ఒక 2-3 days వేసుకొని దాన్ని ఆరేసిన రోజు ఏదైనా ఒక షార్ట్ వేసుకొని జిమ్కి వెళ్ళి చేసేటోడిని. దెన్ అగైన్ అదే ట్రాక్ ప్యాంట్, నా దగ్గర ఒక్క ట్రాక్ ప్యాంటే ఉంది. అంటే వేరే కొనుక్కోలేక కాదు, కొనుక్కోవచ్చు, బట్ ఆ మనీ ఎందుకు వేస్ట్ చేయాలి, అవి ప్రోటీన్ దగ్గర యూజ్ అవుతాయి కదా, లేకపోతే నా ఫుడ్ ఎక్స్పెన్సెస్ దగ్గర యూజ్ అవుతాయి కదా అని ఆలోచించి అక్కడ స్పెండ్ చేసా తప్ప అన్నెసెసరీ ఖర్చులు ఎక్కడ పెట్టలేదు. సో నా సమ్మరీ పాయింట్ ఏంటంటే కండిషన్స్ ఎవ్వడికి పర్ఫెక్ట్గా ఉండవు. యూ షుడ్ జస్ట్ స్టార్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా నేను ఏదో ఒకటి పుష్ చేస్తూనే ఉంటుంది చేయడానికి. అంతేగాని నీ కండిషన్స్ మీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మాత్రం యూ విల్ నెవర్ గెట్ ఎనీవేర్. అంటే నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వలేము, ఇంకా అక్కడనే ఆగిపోతావు, అక్కడనే ఉండిపోతావు. సో యూ బెటర్ స్టార్ట్ నౌ. సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒకరోజు జిమ్కి వెళ్తావు, 2 రోజులు వెళ్తావు, 3 రోజులు వెళ్తావు, 4వ రోజుకి బాడీ అంతా మజిల్ పెయిన్స్ ఉండేసరికి ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటావు. అఫ్కోర్స్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ డే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాకపోతే ఆ రెస్ట్ డే రోజు అదే కాజీ మూడ్లో ఉండి నెక్స్ట్ డే కూడా ఏం వెళ్తాంలే అనుకుంటే మాత్రం నువ్వు జిమ్ మానేసి మెంబర్షిప్ తీసుకోవడం బొక్క. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే అలాగే పోతుంది. ఒక 4-5 days తర్వాత మళ్ళీ ఇవాళ నా బాడీ బాగుందిరా, సెట్ ఉంది, ఇవాళ మళ్ళీ వెళ్దాం జిమ్కి అని అనిపిస్తుంది. అంటే అదేంటంటే మోటివేషన్ తోటి నువ్వు జిమ్కి వెళ్తున్నట్టు. బట్ ఇక్కడ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ తోటి నువ్వు జిమ్కి వెళ్ళాలి. నేను ఈ 30 daysలో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా జిమ్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఏదో ఒకటి చేసిన, అట్లీస్ట్ ఏం చేయకపోయినా టైంపాస్ చేసిన, పోయి క్యాలిస్థెనిక్స్ చేసిన నేను. సో ఆ మైండ్ సెట్ తోటి ఉంటే సమ్వేర్ నీ కన్సిస్టెన్సీ వల్ల నీ ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉంటాయి. నీకు ఎక్స్క్యూజెస్ వెతుక్కోవాలని అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో నీకు ఒకవేళ కోర్స్ నేను జిమ్ చేస్తుంటే నాకు కూడా చాలా అసలు మార్నింగ్ లేవగానే అరే జిమ్కి వెళ్ళాలరా బోర్ కొడుతుంది అనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ యూ కెన్ డూ. ఎలా అంటే పుట్ ఏ పిఆర్, అంటే నీకు ఒక పర్సనల్ రికార్డ్ పెట్టుకో. నువ్వు ఒకవేళ ఈరోజు చెస్ చేస్తున్నావు అనుకో, లాస్ట్ టైం ఎంత చేసావు, 15 kgs చేసావా, 10 kgs చేసావా, ఇవాళ ఒక 2.5 పెంచి చేసి చూడు. నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట, ఇవాళ ఇంకా ఎక్కువ వెయిట్ లేపినాని, ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ వెయిట్ పెట్టి చేద్దాం ఈసారి అని ఒక మోటివేషన్ వస్తుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి డైట్. ఇది చాలా పెద్ద ఏరియా కవర్ చేయడానికి ఒక ఫుల్ లెంత్ వీడియో తీసినా సరిపోదు. బట్ నేను షార్ట్గా చెప్పేస్తా. ఇక్కడ నేనేమి సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఏం కాదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు. బట్ నేను నేర్చుకున్న దాన్ని బట్టి, నాకున్న రిజల్ట్స్ బట్టి నేను కొంచెం గ్రాస్ప్ చేయగలిగా, అది మీకు చెప్పేస్తా. సో ఏంటంటే బేసికలీ మీ హైట్కి వెయిట్కి మెయింటైనింగ్ క్యాలరీస్ అని ఉంటాయి, అది మీరు తెలుసుకోండి. ఈవెన్ గూగుల్లో టైప్ చేసినా ఐగెస్ వస్తుంది. సో మీ హైట్ వెయిట్ బట్టి మీ మెయింటైనింగ్ క్యాలరీస్ ఎంత ఉంటాయో ఆ క్యాలరీస్ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని తీసుకొని మీరు మీ గోల్ బట్టి, అంటే మీరు స్లిమ్ అవ్వాలనుకుంటే ఒక 100 calories తగ్గించి తీసుకోవాలి. ఒకవేళ మీరు బల్క్ అవ్వాలి లేదా వెయిట్ పెరగాలి అనుకుంటే ఒక 100 calories పెంచి తీసుకోవాలి. మళ్ళీ ఇందులో కూడా మీరు పెరిగేటప్పుడు మజిల్ బిల్డింగ్ చేయాలనుకుంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ తీసుకోవాలి. బల్కింగ్ చేయాలనుకుంటే ప్రోటీన్తో పాటు ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అది ఇంత పెద్ద వ్యాస్ట్ థింగ్, అది ఎక్స్ప్లెయిన్ చేయడం ఇప్పుడు అవ్వదు. సో సింపుల్గా చెప్పాలంటే వెయిట్ తగ్గాలంటే ఒక 100 calories తక్కువ చేయండి, పెరగాలంటే ఒక 100 calories ఎక్కువ చేయండి. అండ్ అది కూడా మేము ఇదే క్యాలరీస్ తీసుకుంటున్నామని ఎలా తెలుస్తుంది బ్రో అంటే, మీరు ఏమేమి ఫుడ్స్ తీసుకుంటున్నారో ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ అన్నిటినీ పోయి గూగుల్లో కొట్టి వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ కొడితే ఆ ఫుడ్లో ఎగ్స్ అనుకుంటే ఎగ్స్లో ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఫ్యాట్ ఎంత ఉంటుంది, ఒకటి తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఇంత వెయిట్లో తీసుకుంటే ఎన్ని వెయిట్ ఆఫ్ సీడ్స్ తీసుకుంటే ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎగ్జాక్ట్లీ ఇవే క్యాలరీస్ తీసుకోవాలనుకుంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటే యూ కెన్ కంప్లీట్ యువర్ డైలీ డైట్. సో సింపుల్గా నా డైట్ ఏంటంటే, నేను మార్నింగ్ ఒక 2 toasts తీసుకుంటా, దాని మీద పీనట్ బటర్ వేసేసి తినేస్తా. ఆ తర్వాత ఒక 3 to 4 eggs తింటా. దెన్ ఆఫ్టర్నూన్కి ఒక ప్రోటీన్ ఫుడ్ అంటే పన్నీర్ కానీ లేకపోతే సోయా కానీ పెట్టుకొని వాటితో పాటు ఫైబర్ అంటే వెజీస్ తీసుకుంటా, విత్ సమ్ కార్బ్స్, రైస్ తీసేసుకుంటా. సో అది తీసుకున్నాక ఈవినింగ్ ఓట్స్ ఉంటాయి అన్నమాట. ఓట్స్తో పాటు బనానాస్ అంటే ఫ్రూట్స్, ఓట్స్, దాంతోపాటు కొన్ని నట్స్, ఇవి మిక్స్ చేసేసి తినేస్తా. అందులో కొంచెం పీనట్ బటర్ కూడా యాడ్ చేస్తా. దెన్ నైట్ వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటా, అంటే చికెన్ కానీ పన్నీర్ కానీ కంప్లీట్గా అదే తినేస్తా. రైస్ చాలా మినిమల్ ఉంచుతాను అనమాట నైట్ కాబట్టి. యాక్చువల్లీ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అబ్జర్ప్షన్కి కానీ డైజెస్టింగ్ కానీ ఈజీ ఉంటుంది. లేట్ నైట్ కానీ హై ప్రోటీన్ తినడం అంత కన్సిడరబుల్ కాదు. బట్ మాకు మార్నింగ్ కుదరదు, మార్నింగ్ అవన్నీ కుక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఆఫ్టర్నూన్కి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట పులావ్. అది చేసేసుకొని నైట్కి చికెన్ కానీ పులావ్ కానీ వాటిని చేసుకొని తినేస్తాం నైట్కి. వన్ థింగ్ యూ నీడ్ టు కన్సిడర్ ఏంటంటే, డైట్ ఎగ్జాక్ట్గా ఉండాలి, అదే తినాలి, అవే ఉండాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంకోటి ఏంటంటే, డైట్ చేసేటప్పుడు వన్ థింగ్ యూ నీడ్ టు నోటీస్, బోర్ పడుతుంది, చాలా బోర్ పడుతుంది. నేను ఇప్పుడు చెప్పే కదా నా డైట్, అది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే నడిచింది నాకు. ఆఫ్ కోర్స్ బోర్ కూడా కొట్టింది, బట్ ఏ రోజు కానీ ఆ బోర్డమ్ని పోగొట్టుకోవడానికి ఏమైనా కొత్త ఫుడ్స్ ట్రై చేయాలి, అవి ట్రై చేయాలని మాత్రం రిస్కీ థింగ్స్ చేయకూడదు. ఇంకోటి, హెల్దీ ఆప్షన్స్లో కూడా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, కాకపోతే వాటికి ద కాస్ట్ అంటే మీరు పెట్టాల్సిన బడ్జెట్ చాలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కానీ వాటి ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మినిమల్గా పెట్టుకున్నప్పుడు డైలీ అదే డైట్ తినాల్సి వస్తుంది అండ్ యూ నీడ్ టు మెయింటైన్ ఇట్. తప్పదు, డైట్ విషయం దగ్గర టఫెస్ట్ పార్ట్ అది. 70% కన్సిడర్డ్ యాజ్ యువర్ డైట్ మీ ప్రోగ్రెస్లో. సో ఆ డైట్ ఒక్కటి కొంచెం కన్సిస్టెంట్గా, డీటెయిల్డ్గా, బోర్ కొట్టినా సరే డిసిప్లైన్డ్గా దాన్ని మెయింటైన్ చేయండి. ఎస్, చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు అప్కమింగ్లో నేను ఒక 30 days 30 ఫుడ్ రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నా. అంటే ఇంకా నేను
స్క్రిప్ట్ రాసుకుంటే 30 రెసిపీస్ అయితే రాలేదు నాకు, అరౌండ్ 20 రెసిపీసే వచ్చాయి. సో ఇంకా మిగతా 10 రెసిపీస్ కూడా వచ్చాక ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దట్ సిరీస్. దానివల్ల మీకు రెసిపీస్ అనేవి హెల్దీగా ఎలా కుక్ చేసుకోవాలనే ఒక సింపుల్ ఐడియా వస్తుంది. ప్లీజ్ డూ వాచ్ దెమ్. సో 4th పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ కాదు, ఎగ్జాక్ట్లీ మీ యొక్క ఫామ్ అండ్ వెయిట్. సో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, నేను ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తే నా ఫామ్ సరిగ్గా ఉండదు. డెడ్ లిఫ్ట్లో కానీ, లేకపోతే సమ్టైమ్స్ స్క్వాట్లో కానీ, లేకపోతే సమ్ పుల్ఓవర్స్లో నా ఫామ్ సరిగ్గా ఉండదు. సో దానివల్ల ఐ యూస్ టు గెట్ సో మెనీ కామెంట్స్, ఏంట్రా వర్స్ట్ ఫామ్, ఏం చేస్తున్నావురా, అసలు వచ్చా నీకు, ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే. నేర్చుకుంటున్నాం, అందరం స్టార్టింగ్లో ఏవో ఒక ఫామ్స్ తప్పు చేస్తూనే ఉంటాం, తెలియకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఇఫ్ సమ్వన్ కమ్స్, వాళ్ళు వచ్చి మన మిస్టేక్ని ఐడెంటిఫై చేసి చెప్తే కూడా ఎలా ఉంటుందంటే, సమ్వేర్ యూ ఫీల్ డిసప్పాయింట్ అయిపోయి ఈ ఎక్సర్సైజ్ నాకు రాదు, నేను చెయ్యపో వదిలేసే అంటే కుదరదు. సమ్వేర్ యూ నీడ్ టు లెర్న్ ఇన్ఫర్మేషన్. నన్ను అలా ఎంతమంది ఏం తిట్టినా ఐ టుక్ ఇట్ ఫ్రమ్ దెమ్, చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్ట్గా ఏమైనా ట్రై చేసి ఆ వీడియో అప్లోడ్ చేసి అలా కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి అడిగేటోడిని, బ్రో ఈసారి కరెక్ట్గా వచ్చిందా అని. అలా ఆ ఎంతూజియాజం మీలో ఉంటే, ఆ అప్లిఫ్ట్ మీలో ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గెట్ సమ్ బెటర్ గెయిన్స్. సో ఇంకోటి ఏంటంటే వెయిట్స్. జిమ్లో చేస్తుంటే చాలామంది మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అవి చూడంగానే మనకు మోటివేషన్ వస్తే తప్పు లేదు, సమ్ డే ఐ విల్ డూ ఇట్ అనుకోవాలి. కానీ ఆయన అది అక్కడ కింద పెట్టగానే పోయి మనం దాన్ని లేపుడు గెలుకుడు చేస్తే మాత్రం యూ విల్ గెట్ సమ్ సీరియస్ ఇంజురీస్. నేనేం అలా చేయలేదు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్తున్నా. సో అలాంటివి చేయడం మాత్రం చేయొద్దు. ఈవెన్ సమ్వేర్ నా డెడ్ లిఫ్ట్స్లో నాకు తెలీదు, బట్ డెడ్ లిఫ్ట్ ఫామ్ సరిగ్గా లేక ఎక్కువ వెయిట్స్ చేస్తుంటే వస్తూనే అనుకున్నా. బట్ తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత 2 days చుక్కలు కనిపించినాయి అనమాట. బ్యాక్ మజిల్ సోర్నెస్ నెక్స్ట్ లెవెల్ ఉండే. మూవ్ రాసుకొని మసాజ్ చేయించుకొని అన్నీ చేయించుకుంటే కొంచెం బెటర్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, అలా ఇన్స్పైర్ అవుతే సమ్ డే యూ షుడ్ డూ ఇట్. కానీ వెళ్ళి ఇమీడియట్గా గెలుకొద్దు దాన్ని. మీరు ఇమీడియట్గా ఎక్కువ వెయిట్స్ చేయాలని ట్రై చేయొద్దు. ఆప్టిమల్, తక్కువ చేయొద్దు, ఎక్కువ చేయొద్దు. ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో, మీరు ఇది ఎగ్జాక్ట్లీ ఇన్ని రెప్స్ చేయగలుగుతున్నా, మీకు ఆ మజిల్ పార్ట్ బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది. అలా అవుతుందంటే యు ఆర్ డూయింగ్ కరెక్ట్ వెయిట్స్. ఇంకేం చెప్పాలా? సో నా దగ్గర ఉన్న పాయింట్స్ అయితే ఇవే. ఇంతకుమించి ఏం గుర్తు రావట్లేవు. ఇంకేమైనా గుర్తొస్తే ఐ విల్ పుట్ దెమ్ ఇన్ డిస్క్రిప్షన్. యాక్చువల్లీ ఇవాళ నా కాలేజ్ ఉంది, బట్ ఏంటంటే కాలేజ్ టైం కాకుండా జనరల్ టైంలో నేను వీడియోస్ తీస్తే చుట్టూ రూమ్లో అందరు చాలామంది ఉంటారు, తిరుగుతూ ఉంటారు, సౌండ్స్ చేస్తారు, ఫోన్స్ యూజ్ చేస్తారు. వాళ్ళకి డిస్టర్బెన్స్, నాకు డిస్టర్బెన్స్. సో ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు. ఎక్కువ ఇంపార్టెంట్ క్లాసెస్ ఏం లేవు కాబట్టి కాలేజ్కి వెళ్ళకుండా ఇక్కడనే కూర్చొని వీడియో తీస్తూనే ఉన్నా అప్పటి నుంచి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సమ్ యూస్ఫుల్ పాయింట్సే చెప్పినా అనుకుంటున్నా. ఏమన్నా ఎక్స్ట్రా బాగుతే ఇగ్నోర్ చేసేయండి. తప్పుగా చెప్పినా ప్లీజ్ డూ కరెక్ట్ మీ. నాకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీరే అయ్యి ఉండొచ్చు. మీరు నాకు చెప్తే నేను నేర్చుకుంటా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ గైస్. Done.